యాగంటిలో వెలిసినటువంటి స్వయంభూ ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో ఉంది. ఈ దేవాలయం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించినటువంటి బనగానపల్లి పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా కర్నూలు నుంచి 100 కిలోమీటర్లు, నంద్యాల నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రంలో నందీశ్వరుని విగ్రహం తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పుష్కరిణి గురించి. ప్రకృతి ఒడిలో పుట్టినటువంటి జలధార సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి జాలువారుతూ ఆలయ ప్రాంగణంలోని కోనేరులో చేరుతుంది. ఈ కోనేరులో నీటి మట్టం సంవత్సరం పొడవునా ఒకే విధంగా ఉండడం గమనార్హం. అంతేకాకుండా ఈ నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని, ఇక్కడ స్నానం ఆచరించి స్వామివారిని దర్శిస్తే అన్ని రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఈ పుష్కరిణి యొక్క గోడలకు లోపలి భాగంలో మనం చూసుకున్నట్లయితే పురాతన దేవతా విగ్రహాలను చెక్కిన విధానాన్ని మనం చూడవచ్చు. పుష్కరిణి మధ్యలో మండపంలో శివలింగాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మీది భాగంలో ఉన్నటువంటి అగస్త్య పుష్కరిణి నుండి ఇక్కడికి కింది భాగంలో ఉన్నటువంటి కోనేటికి అయితే నీరు రావడాన్ని మనం చూడవచ్చు. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది. దర్శనం టికెట్ 10 రూపాయలు ఒక్కొక్కరికి. ప్రధాన గోపురం 5 అంతస్తులు కలిగి ఉంది. లోపలికి వెళ్ళగానే రంగమండపం, ముఖ మండపం, అంతరాలయం ఉన్నాయి. గర్భాలయంలో లింగ రూపంలో ఉమామహేశ్వరుల రూపాలు మనకు దర్శనమిస్తాయి. ఈ దేవాలయంలో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది ఆలయ ముఖ మండపంలో స్వయంభూగా వెలిసినటువంటి బసవన్న గురించి. విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంది. లేచి రంకెలేస్తున్నందుకు సిద్ధంగా ఉందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన రచించినటువంటి కాలజ్ఞానంలో ఈ బసవన్న అంతకంతకు పెరిగి కలయుగాంతంలో రంకెలేస్తాడని, అప్పుడు ఈ భూమండలం దద్దరిల్లిపోతుందని రాయడం అయితే జరిగింది. అందుకు తగ్గట్లే ఈ నందీశ్వరుడు ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పరిమాణంలో పెరుగుతూ వస్తుంది. ఇంతకుముందు నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారంట. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భారత ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ నందీశ్వరుడు అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితిని వాళ్ళు ధృవీకరించడం జరిగింది. ఇది అగస్త్య పుష్కరిణి. ఇక్కడ నీరు ఎప్పటికీ సంవత్సరం పొడవునా ఉంటుంది. ఇక్కడ నుండి నీరు బయట ఉన్నటువంటి పుష్కరిణిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ పుష్కరిణి నుండి కొద్ది దూరం వెళ్ళగానే
యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహలు ఉన్నాయి 3. అందులో మొదటిది అగస్త్య గుహ. ఇక్కడ అగస్త్య మహాముని తపస్సు చేసినట్లు చెప్తారు. అయితే రెండవది వెంకటేశ్వర స్వామి వారి గుహ. ఈ గుహలో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కంటే ముందే ప్రతిష్ఠించారని, ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో పేర్కొన్నట్టు చెప్తారు. మూడవది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుహ. ఇక్కడ నుండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాసినటువంటి రవ్వలకొండకు సొరంగ మార్గం ఉందంటారు. అయితే ప్రస్తుతం ఆ దారి మూసివేయబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.